ఏమప్పా చెప్తాను మీరు మొన్ననే 2 సార్లు చేస్తారు మళ్ళీ మొన్న చేసిన కూడా లేదా. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వీడియో. ఇయ్యాలటి మన వీడియో ఏంటంటే ఇగో మేమైతే అప్పాలు చేస్తున్నాం. అమ్మ ఏమేం చేసుడే? గారెలు కారపూసలాట. ఫస్ట్ అయితే పిండినైతే జల్లెడ పట్టుకున్నాం. చేసుకున్నారా మీరు అందరు అప్పాలు? ఇగో మేమైతే ఇయ్యాలనే చేస్తున్నాం. మొన్న షాపింగ్ అయిపోయింది, మళ్ళీ అలాగే అప్పాలు. ఇక మెల్లమెల్లగా ఒక్కొక్కటి. ఈ దసరా వచ్చినేమో కానీ అంత ఆగమాగం అవుతుంది. రోజు షాపింగ్కి అయినట్టు అవుతుంది కానీ ఏం కొనేది లేదు, చేసింది లేదు. ఇగో ఆడనైతే పప్పు నానవసి అయితే పెట్టింది ఆల్రెడీ. జల్లాడ బట్టి చేసుడే స్టార్ట్. ఓహో ఇల్లు అంతా అవుతుంది. ఈ పనుల్లో కనిపించలేదు. తెచ్చామనే కళ్యామా సరిపోద్ది. మస్తున్నది కళ్యామకు. జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయ జీలకర్ర, కొత్తిమీర, పప్పు గారెలు అంటారు అందుకే ఇస్తారు కాబట్టి. మేమైతే ఈ గారెలల్లా మంచి ఫ్లేవర్ టేస్ట్ మంచిగా రావాలని ఉల్లిగడ్డని మిక్సీ పట్టి వేస్తాం. మంచిగా ఉంటుంది. మీరు ఇంకేసుకోవాలి, ఎప్పుడన్నా వేసుకోవాలనుకుంటే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి అయితే మస్తు ఉంటాయి. ఇంకా మీరు ఏమేమి ఎత్తారు? మేమైతే బొబ్బరి పప్పు, నువ్వులు, ఒక్కొక్కసారి పోతే పల్లీలు కూడా పోతాం. కళ్యామాకు, ఎల్లిపాయ జీలకర్ర, కొత్తిమీర. అంతే. ఎంత నువ్వులు ఉంటే అంత టేస్ట్ ఉంటాయి. మా మమ్మీ నువ్వులు ఎక్కువ పోయేది కానీ మా అక్కోళ్ళే లేరు, అచ్చిలు కానీ వాళ్ళ ఆడబిడ్డోళ్ళు ఇంటికి లేరు. మా మమ్మీ నాకే పెట్టుకోబడుతుంది కావచ్చు. నాకు ఎందుకు మస్తు నడుము నొత్తుంది ఫ్రెండ్స్, ఎందుకు అర్థమవుతలేదు కానీ ఘోరంగా నడుము నొప్పి లేచింది అంత ఘోరంగా. మరి నాకు తెలిసి ఇక బగ్గ తిరుగుతానా ఏమంటారు షాపింగ్ కానీ అట ఇట అని నిల్చొని కావచ్చు అనిపిస్తుంది. అలా ఇంచుడు ఎందుకే దానికి అయ్యచ్చు కళ్యామాకు చేయబట్టయితే నమ్మేసి అందాది అన్నట్టు అంతా కిందికి వెళ్ళిపోతాం. మెల్లగా కిందికి వెళ్ళాయి కారానికి చచ్చిపోతాం ఇక కంట్లో పడ్డదనుక. నేనేమో వీడియో రికార్డ్ చేద్దాను, మా మాలాడికి పిసుకుతుంది. అయిపోయి గాజులు తీసేస్తేం బామ్మ నువ్వే తీసుకురా. గంటగానే నాకెడ కలిపత్తాయి. ఇప్పుడు అంటేగా కలుపు, నువ్వే మంచిగా కలుపుతావు. నీ చేతడు కలుపుతుంటే టేస్ట్ ఉంటాయి. నువ్వు కలుపుతావా? పట్టుకో చేయగలుగుతున్నావా? గిట్ల పట్టుకోవాలి. కలుపుకో చేయగలుగుకో. డబల్ పని చేసింది మారది అంతా. మాదే పిండి జబ్బురు అయిందంటే గిలాస నీళ్ళు తెచ్చుకో. మరి ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడు. ఇంకా పిండికి అయితే అన్నీ అట్లనే కానీ వేయద్దు కదేనా కద్దు. ఇక చాలులే. పిండి మొత్తం మేస్త వేసింది. నువ్వే కారం బుత్త బిడ్డ సగం గట్లుంటే చిన్నోళ్ళతోటి కోసం. మా మమ్మీ పొయ్యి కోసం కట్టెలు లేవని పెద్ద దుడ్డు కట్టెలు పెడదాని. అయ్యో గట్ల లేతే ఎట్లనే కొట్టుతే అయిపోద్ది కానీ నీ కొట్టరాదా? అయ్యో బిడ్డ బాపు రావాలంటే ఒక్కటి కావాలి. ఇప్పుడు టైం 11:30 అయితే అని కూసొచ్చి ఇంటికైతే కూసా అని బాగా అంటారు. రెస్పెక్ట్ అది చిన్న అప్పాలు చేయలేదు సార్ ఎప్పుడు అయినాయి అంత. ఇప్పుడైతే అప్పాలు అయితే మొదలు పెట్టినాం. ఇప్పుడే అయ్యో అయితే ఉండలు అయితే ఎత్తన్నాం. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏమనిపోయా కానీ ఇక సగం అయినాక సుక్కలు కనిపిస్తాయి. మా అమ్మనైతే మొదలు పెట్టే మెత్తగా తానే అనే మంచిగా తానయా. ఇక్కడనైతే కంచెట్లనైతే నూనెనైతే పోసి పెట్టి ఒక్కడే ప్యాకెట్ పోసినవేందే? ఇక్కడ చాలు. చాలా తొందర. నువ్వు కాలుతావా ఒత్తుతావా? నువ్వు ఒత్తు నువ్వు కాలు, నేను ఒత్తిస్తా. లేదు మరిగా టైం అయితే 11:58 అవుతుంది. ఇప్పుడు మొదలు పెట్టినాం. మరి అన్ని కారపూసలు అవన్నీ చేసేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. దా ఎండనైతే బాగానే కొడుతుంది కానీ ఇక మరి ఏమైతే చూద్దాం. దేవే పిండి మస్తు మెత్త అయింది, ఎందుకంటే మారద్య నీళ్ళు పోసింది అందుకోసం మెత్తగా అయింది. మరి ఎట్లా వస్తాయేమో. ఇవ్వరాకనేమో ఇక మా మమ్మీ చేసింది. ఇక ఇప్పుడైతే ఇక నేనైతే మొదలు పెట్టిన చేసుడు.
ఇక మనం తాగాలి. ఫస్ట్ అప్ప ముక్కి మొదలెడదాం. జల్దీ కావాలి, మంచిగా తాగుతాయి, మంచిగా సాగుతాయి. మనం ఎంత సిటీ మందం ఎక్కడ ఉండదో దానికి కావడం మీద డిఫరెంట్. ఫస్ట్ అప్ప. మా ఫ్రెండ్ వచ్చింది అప్పాలు చేస్తేందుకు. ఇక మా అక్క పాపం చిన్న పాప ఉందని ఇక ఉన్నాను. మళ్ళీ వాళ్ళకు నేను పోవాలి అంతులు అన్నట్టు. ఫస్ట్ అప్ప. అయ్యో నూనె బాగా కాగలే కాదమ్మా. ఫస్ట్ ఆయన గట్ల ఎట్లనే మాకేమో కట్టెలు పోబాడతాం. మాకేమో కట్టెలు లేకుండే ఇక మా మమ్మీ ఆడొకటి ఈడొకటి ఆడొకటి ఎదురుకొచ్చి వేసింది. కరకర ఉండాలి. ఇక మా ఫ్రెండ్ వచ్చింది. మీకు ఏయంగా కూడా నన్ను విలువ సరే పిలుతా అచ్చుడే గాని అంటావు అయిందా బాగైందా. అప్పా చెప్పాలి. ఇప్పుడు 3 సార్లు వచ్చిన ఒక్కటి ఇప్పుడే కూడా కోసాడుతాండి. కోసనా అప్ప చేత కోసనా సరే అప్ప చేస్తేనే అప్పాలు ఇప్పుడు గిన్నె అయినాయి. సగం కూడా కాలే. కానీ ఎండ ఘోరంగా కొడుతుంది. అసలు ఎండాకాలం కూడా గింత ఎండ కొట్టే చలికాలం అన్నట్టే లేదు, అంత ఘోరంగా ఎండ కొడుతుంది. చేసేది ఇప్పుడే బడిపోయేది వచ్చింది. నాకు మురుకులు తెచ్చింది మా కోసం. నాకు తీసుకుంటున్నా. తీసుకో ఇంకా లేవా మమ్మీ? ఒక స్ప్రైట్ తెప్పిట్టేంది గింత ఎండకున్నాం. పైసలు తెప్ప హెయిర్ బ్యాండ్ పెట్టుకొని చౌకల పడి పోయింది. మేడం ఏమన్నా నేను అలా వెరీ గుడ్ అన్నా. గుడ్ వేసిందా పలకదా నేను నీకు పళ్ళంలా పనుకైతే ఇప్పుడే వచ్చిండు. కట్టలాట కొట్టుతావా బాబు? ఇలా ప్రేమ లేదు అస్సలే వశపడే మంచి నెల రోజులు చూసుకోని వాళ్ళు అన్న చూడగానే ఈ అంటారు కావచ్చు అని వీళ్ళైతే గంట సేపు చూసుకోకుండా కూడా గొప్ప. ఏం చేస్తావు? ఏమొత్తుతావు? పిండి వత్తరాదు నీకు. ఆగం చెయ్యకు. చెయ్యేసుకో ఆనకెందుకు చేయరాదు ఇంకేంటి బంగారు సూపర్ అని చూడ అప్ప ఎట్లా అయిందో. మా జడ్జిగాడ అప్ప చేసిండు. మీరు అట్లా పడలేదు. నూనె పెట్టలేదు ఇగో మమ్మీగా ఇక కవర్ గిడై గిట్లా ఇట్లా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కవర్ ఇక వస్తుంది. మంచిగా వచ్చింది. సరే మరి డ్రాప్ అయితే మధ్య వేసుకుంటాయి. చెయ్యి మీద వేసుకుంటావా ఆడక్క? అయ్యో పెద్ద వస్తాను చేస్తే అప్ప చూడు గుండ్రగా వస్తాండి. ఎట్లా వస్తానే చెప్పు. అట్లా కవర్ తీయాలా మళ్ళీ నాకు అదే ఇట్లా బోర్లు ఇవ్వాలి. చంబరం చాలు నేను చేస్తా. అబ్బో చేసే పనికి 66 మంది చాలే ఇకలే. అనుకో అట్లుంటే చిన్నప్పటి సంబరాలు. అదే పెద్దగానాక జయమంట చేస్తారా? చల్ నేను జయ్య అని విక్తారు. ఎండ బాగా కొడుతుందని ఇక థమ్స్అప్ తెచ్చుకున్నాను పోయి. మూడు అయితే గిట్లా నడుచుకుంటూ పోతున్నది అన్నప్పల వాసన అతని ఘోరంగా. ఈ ఎండకు దీనికి ఇలా చల్లా పట్టుకుంటే ఆయమంటుంది పానం. చేసుకున్నారా మీరు అందరు అప్పాలి? అలాగే మీరు ఎప్పుడు చేద్దరు? మా రేపు సాత్విక రావాలి. రేపు అలెక్కి ఇండుకోవాలి. ఘోరంగా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తాను. ఇంతగానో ఎప్పుడు నీకైనా ఓసు లేదు. ఆగో మీరు అప్పాలు తింటారా?
మంచిగా ఉన్నాయా? టేస్ట్ బాగున్నాయా? వస్తున్నాయి కదా ఇంకోటి నీకెందుకే నాకు ఇట్టే ఇట్టే సంబరం అయితే ఒక్కట్లేదు కానీ థమ్స్ అప్ కొంచెం రెస్ట్ తీసుకోవద్దాలి అయితే పోయి మంచి బాగా ఎండ కొడుతుందని థమ్స్ అప్ తెచ్చుకొని అయితే తాగుతాను. వచ్చిన వారా గుడ్ మార్నింగ్ ఆరాధ్య. తాగు అదా అబ్బా నిండదా ఏంటిది అబ్బా చల్లగా ఎట్లా అందరు చల్లగా లేదా? ఆరాధ్య తోటి డే అంతా ఒక రోజు ముచ్చడే తీయమంటారా చూస్తారా మీరు? అబ్బా మాట్లాడే మాటలన్నీ మస్తు గడుసుది ఘోరంగా. ఆగం పట్టుతుంది మనుషులను అయితే కదా సోకు బాగా. వావ్ మస్తు ఇంటాలు కారపూసలు అయితే కాకపోతే మీకు తెల్ల కారపూసలు అయినాయి ఫ్రెండ్స్. అంటున్నాయి మా అక్క ఏమంటే తెల్లగానే ఎందుకంటే మా అక్క ఏమంటారు కారం వేయకున్నాయి. మా మమ్మీ అయితే నన్ను తిడుతుంది ఫ్రెండ్స్ మస్తు మస్తు. తిట్టుడు కాదు కారపూసలు కావాలి. వీడియో అయితే మస్తు కూల్ గా మాట్లాడితే తర్వాత అంటది ఫ్రెండ్స్. నిజంగా చెప్తానా మా మమ్మీ అయితే ఘోరంగా పోతాను తింటారా ఫ్రెండ్స్ ఇక రోజుకి ఒకసారి మంచిగా. నేను చెప్తా అయినది ఇప్పుడు షాపింగ్ దసరా సీజన్ షాపింగ్ వేస్తాను ఫ్రెండ్స్ అందరూ రోజు పోతారా? రోజు కాదు నా ఎప్పుడు ఒక్క రోజేమో డ్రెస్ లంగా కొనుకొచ్చుకుంటాను పోయినా, ఒక రోజేమో శ్రీయోళ్ళు మేము టీం అందరం పోయినాం. ఒక రోజు ఏంటిది నా డ్రెస్ మిషన్ కాడేసేద్దాను పోయినా 3 సార్లు పోయినా నా తప్ప. ఇప్పుడు కూడా కాదు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది గిఫ్ట్ తీసుకొస్తామని 1,00,000 పెట్టి పోతాను. ఎంతమంది అంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చద్దా మా పొత్తుల సంసారం అన్నట్టు. ఇక అయితే ఇప్పుడు పోయి తేవాలి. అది నా బర్త్డేకు కరీంనగర్ నుంచి వాళ్ళు వచ్చింది. నేను ఈ ఊర్లోనే ఉండి పోకుండా ఇచ్చేది పోదా చెప్పులు మీరే ఎప్పుడు అందుకోసమే పోదాన్నాం. మళ్ళీ ఏమైందంటే అలెక్కి వాళ్ళు ఇంటికి పోయేసరికి అలెక్కి రెడీ అవ్వరకు గంట అయింది. ఇక మా మమ్మీ ఫోన్ చేసి నన్ను పొల్లు తిట్టింది ఫ్రెండ్స్. అంటే బూతులు కాదు కానీ జస్ట్ తిట్టలేదా నువ్వు 10 నిమిషాలు వాళ్ళు ఇంటికాడ ఉండకుండా నేను చెప్తా అన్నది ముఖం మీద ఫోన్ కట్ చేసింది. నువ్వు వేడున్నా అన్న అలెక్కి నువ్వు 10 నిమిషాలు వాళ్ళు ఇంటికాడ లేవనుకో అని అన్నది ఫోన్ కట్ చేసింది. చూడు ఇప్పుడు నవ్వుతుంది ఇక నవ్వుతామని. మా మమ్మీ కోపంలో ఉందనుకో మమ్మీ నవ్వు నవ్వు అంటే నవ్వుతాయి. ఇంకా బాగా కోపం ఉందనుకో ఒక్కటి తప్పుతాయి. ఏ సబ్బులు నన్ను 1,00,000 పెట్టి వద్దంట నన్ను సబ్బులు ఎట్లా కొనుక్కరమ్మంటారు తెస్తారా? అయిపోయింది తీసుకో. మేమైతే గారెలో ఉన్న కారపూసలు చేసుకున్నాం. నాకు ఇష్టమైన మా మమ్మీ మురుకులు చేయమంటే నేను ఎత్తలేదు ఒడిసినాక మరి. ఇంకా ఇప్పుడైతే 1,00,000 పెట్టి పోయి కేక్ అవి పట్టుకొని రావాలి. అద్దు 1,00,000 పెట్టి ఓడద్దా అంటే మేము గారెలో ఉన్న కారపూసలు వేసుకున్నాం. ఇంకా ఏం చేసుకుంటాం ఏం లేదు. దసరా రోజు మంచిగా మటన్ అయితే చికెన్ అయితే ఏమైద్దో తెలియదు. ఆ రోజు చికెనేనా చికెన్ అంట. అయ్యో శ్రీ మేకని పోతాడు కదా ఎట్లా బాస్మతి రైస్ అనుకుంటాడ మా మమ్మీ. అయ్యో మా మమ్మీ అయ్యో దసరా రోజే ఒక్క పొద్దు మా మమ్మీకి తెల్లారు తీరారా 12 దాకా తెలుతాడు. ఇవాళకైతే బాగా తింటున్నా అంతే. ఇవాళకైతే ఇది మన వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైల్ కానీ కీప్ థింకింగ్. ఈ వీడియో కనుక మనం చెప్పాం దీపావళి పెడుతుందా లేకపోతే ఇంట్లో ఎంకరేజ్ చేయాలి. మాకు మస్తు డిస్కరేజ్ చేస్తారు. మేమైతే మొత్తమే సపోర్ట్ చేయమని ముందుగానే చెప్తాను. మేమైతే మొత్తమే సపోర్ట్ చేసేటోళ్ళు వేరేటోళ్ళు ఉన్నారు కావచ్చు అందుకే ఎంకరేజ్ చేయరని చెప్తాను. మొత్తమే సపోర్ట్ చేయం మేము. దాంట్లో ఆడుతుంది కానీ అది మేమైతే మొత్తమే సపోర్ట్ చేయమండి అండి. కొంచెం తోరక్షణ చేస్తారు ఫ్రెండ్స్. మా అక్క కెమెరా దిగంగానే కనబడతాను ఎవరెవరు చేస్తాను. అంతే ఇక్కడికైతే ఇది మన వీడియో.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సెలింగ్, కీప్ థింకింగ్. మా మమ్మీ ఊకే లక్ష పెట్టి పోయినప్పుడు అలా అద్దే ఇద్ది అన్న చంపుతుంది. వస్తారా అవ్వ? అత్తే రాలి మాట్లాడే మీరు ఇద్దరు బండి మీద రాలి, మేము ముగ్గురం స్కూటీ మీద పోతాం. వస్తారా? వస్తారా అంటే బాయ్ బాయ్.